శాంతివనం అది మొన్ననే వచ్చిండ దినాకర్జీ వచ్చింది ఆడ పార్కింగ్ చేసి నడుచుకుంటూ పోవాలి మనం. పార్కింగ్ వేరు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వచ్చేసినాం ఈరోజు కనహా శాంతి వనం. 1400 ఎకరాల విస్తీర్ణతతో కూడిన ఈ శాంతివనం 1 లక్షకు పైగా మెడిటేషన్ చేసుకోవడానికి అనుమతి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్గా ప్రకటించిన ఇది నిన్న ద్రౌపది ముర్ము గారు వచ్చారు. దాంతో పాటుగా ఈరోజు మేము విష్ణు కోసం అని చెప్పి వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు మహోత్సవ్ మేళా అని చెప్పి మాకు ట్యాగులు కూడా ఇచ్చారు, గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ అని చెప్పి. వెరీ గుడ్, చాలా బాగా అనిపిస్తుంది కూడా. నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తూనే ఉన్నారు, మనం చూస్తున్నాం ఆల్రెడీ. చూడండి, కార్లు కనిపిస్తున్నాయి మనకి, పెద్ద పెద్ద బోట్స్. మనకి ఏం ఇబ్బంది లేకుండా కూడాను డైరెక్ట్గా మనకు వెల్కమ్ బోట్స్ కానీ, ఐడెంటిఫికేషన్ ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పడం కానీ, మ్యాప్ పాయింటింగ్స్ ఎవ్రీథింగ్ ఉంది. ఈవెన్ మాకు బుక్స్ కూడా ఇచ్చారు, ఫ్రీగా గైడెన్స్ ఉంటుంది. ఇది యాత్ర గార్డెన్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇద్దరు కూర్చున్నారు, మెడిటేషన్ జరుగుతున్నట్టుంది. ఇక్కడ బొమ్మలతో మెడిటేషన్. వీడెవరు టాలెంటెడ్ చూడండి, అక్కడ అమ్మాయి చేతులు పువ్వు పెట్టింది. నిజంగా ఇవ్వకపోయినా ఇలాంటివి ఇచ్చినా చాలా సంతోషపడతారు వాళ్ళు. రాడ్ సింగిల్స్ లాగా అంటారు. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఈ మనకి ఒక పిల్లదారి ఉంది. ఈ పిల్లదారి ఏంటో చూడండి. ఇక్కడ చూడండి, మర్యాద మన సైకిల్ కూడా ఉంది ఇక్కడ. డైరెక్ట్ కావాలంటే సైకిల్ మీద కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఎవరన్నా. ఇంకా ఇక్కడ గృహ ఉంది, గృహలు బలబలగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి అసలు. ఇవి మంచి ఎంట్రన్స్, పెద్ద పెద్ద బీటుగా కనిపిస్తున్నాయి. మంచి గార్డెన్, ప్రశాంతమైన ప్లేస్. ఇక్కడ చూడండి, చాలా మంది మెడిటేషన్ కూడా చేస్తున్నారు. వీళ్ళు మెడిటేషన్ అని అడుగుతున్నారు. చూడండి, చెప్పులు ఇప్పమంటున్నారు. మన చెప్పులు లోపల పోము కదా, బయటకు వచ్చేసినాం. చూసి చాలా పెద్దగా, అంటే చాలా పెద్దగా ఉంది. మంచి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో పాటు వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. 7 days ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తారంట. సౌత్ పోల్ దగ్గర ఇక్కడ అడగాలంట. మీకు ఏం డౌట్ ఉన్నా ఒకసారి ఈ లెక్చర్ టీమ్ని కనెక్ట్ అవ్వండి, మీకు గైడ్ చేస్తుంటారు. రైట్, యా, మన బ్యాచ్ కూడా ఉంది ఇక్కడ. మన బ్యాచ్ అందరం, ఇది మన బ్యాచ్. యా, రైట్ సార్. ఎంట్రీ కూడా అడిగినాం, ఇక్కడ లెఫ్ట్ అని చెప్పారు. నీట్గా వెళ్ళిపోతున్నాం. మా సార్ కూడా చెప్తున్నాడు ఎంట్రీ అంటే ఎక్కడంటే అది అలా చెప్తాడు మా సార్ కూడా మనకి. చూద్దాం, ఎక్కడ చూడండి చెట్లు, వాతావరణం. ఇది వచ్చేసి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ మహోత్సవం అప్పుడే పనిచేస్తుంది. డ్యూరింగ్ టైం, నార్మల్ టైమ్స్ లో రావాలి అంటే హెచ్ఆర్ టీమ్ ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ కూడా మనకు ఒకటి టీం ఉంటుంది. ఇలా మ్యాపింగ్స్ ఉంటుంది. మనం ఉన్నది ఇప్పుడు ఎగ్జాక్ట్ 5 పాయింట్ నెంబర్ 5 అంటారు మనం ఉండేది. అలా మనం మ్యాప్ చూసుకొని కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉన్నాం, ఎలా గైడెన్స్ ఏంటి అనేది సెల్ఫ్ గైడెన్స్ మనకు ఒక బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంటుంది. అలాంటి డెస్క్లు ఉంటాయి. డెస్క్ దగ్గరికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ మనకు ట్యాగ్స్ అంటూ ఇస్తుంటారు. ఇక్కడ లోపల చూడండి, మనకు చిన్న సన్ఫ్లవర్ ఒక గార్డెన్ లాగా కూడా కనిపిస్తుంది. సన్ఫ్లవర్ గార్డెన్ అంటే డైరెక్ట్ తీసుకొని పోవడం కాదు, జస్ట్ చూసి వీక్షించడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది, వాళ్ళందరూ ఒకటే రకంగా ఒకటే కట్టుబట్టలతో వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే వాళ్ళందరూ గ్రూప్ కి చెందిన వాళ్ళని కూడా మనం గుర్తుపట్టచ్చు. ఇంకా చూసినట్టయితే మనం ముందు ఇప్పుడు పెద్ద పెద్ద హాల్ కనిపిస్తున్నాయి. ఎన్నో నెంబర్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి లోన. మెడిటేషన్స్ కూర్చోవచ్చు. నిన్ననే ద్రౌపది ముర్ము వచ్చారని చెప్పాను. వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు మనకి. రీసెంట్ గా తను వెళ్ళిపోవడం కూడా జరిగింది. తను వెళ్ళిపోయారనే అన్నాకే మేము వచ్చాము ఇక్కడికి చూద్దామని.
చూడండి అలా పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లాగా పెట్టి ఎంతో మంది ఉన్నారు అక్కడ. అది చూడండి మా సార్ కూడా అలా ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాడు మాకు. ఇది శాటిలైట్ నెంబర్ 1 అంటారు, S1 ఇది. S1 ఇది శాటిలైట్ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నది లైవ్ టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ మందిలో మనం కూర్చోవడానికి ఇబ్బందిగా ఉన్నా, లేదంటే స్పేస్ లేకపోయినా మనం వీడికి వచ్చి కూడా కూర్చోవచ్చు. మనకు లైవ్ టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బ్రహ్మాండంగా లోటస్ కానీ చిన్న చిన్న డెకరేషన్స్ లాగా అంత న్యాచురల్గానే డెకరేట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఈ హాల్ చూడండి, మీకు తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, అంటే చైర్స్ ఎంత ఉన్నాయి అంటే పీపుల్ లేరు, దాని తప్పు అనుకోద్దు. వెళ్ళారు అది. ఇక్కడ చూడండి బోర్డ్స్ మీద ఆల్రెడీ దీని రిగార్డింగ్ ఇష్యూస్ కూడా ఏమో రాశారు. అది కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి మనం. ఎఫిషియన్సీ 67th బోర్డ్ నెంబర్ అంటే ఇది. అలాగే 67 బోర్డ్స్ ఉన్నాయి. డిఫెన్స్ సెక్యూరిటీ అది ఫస్ట్ అని చెప్తున్నాడు మా ఫ్రెండ్. లాస్ట్ కాదు, ఫస్ట్ నుంచి అంటే మనం లాస్ట్ నుంచి డెవలప్ అయ్యేలా చేస్తున్నాయి. అది అలా మా వాళ్ళు కూడా సెల్ఫ్ గా మోటివేట్ చేస్తూనే ఉంటారు నన్ను అప్పుడప్పుడు. చూడండి ఇక్కడ ఎన్నో చైర్స్ ఉన్నాయి, ఎవరో ఉన్నారు అక్కడ. ఆల్రెడీ టెలికాస్ట్ జరుగుతూనే ఉంది లైవ్ గా. మనకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. చైర్లు ఉండవు, చైర్స్ ఉన్నాయంట మా సార్ చెప్తున్నారు. క్యాజువల్ కిందనే కూర్చుంటారంట. అవన్నీ యోగా మ్యాట్స్ మీద కూర్చొని యోగా చేస్తూనే ఉంటారంట. స్పిరిచువాలిటీ ఫర్ హెల్త్ అన్నట్టుగా అన్ని ఎక్కడ చూడండి, మీకు ఎక్కడైనా కానీ లైవ్ టెలికాస్ట్ LED బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మీకు అక్కడ జరిగేది ప్రోగ్రామ్స్ లో జరిగేది ఏదైనా సరే ఇక్కడ టెలికాస్ట్ అవుతూనే ఉంటాయి. మీరు చూసినట్టుగా అయితే ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా, ఓపెన్ ల్యాండ్స్ లాగా చిన్న చిన్న కనిపిస్తూనే ఉన్నాయి. చూడండి చాలా పెద్దగా కట్టారు. ఎక్కువ టైం 1,00,000 మంది కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు అని చెప్తే నేను నమ్మలేకపోయాను. వీడికి వచ్చాక 1,00,000కు పైగా కూర్చోవచ్చు అని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇంకా చూసినట్టయితే అసలు చిన్న పెద్ద అనే తేడా లేకుండానే ఉన్నారు. చాలా మంది వచ్చేసారు ఇక్కడికి. శాటిలైట్ నెంబర్ 4 వరకు వచ్చేసాం మనం అలా మాట్లాడుతున్నాయి. ఇంకెన్నున్నాయో చూద్దాం. అలా N4 శాటిలైట్ అంట, N3 అంట, అలా ఇంకెన్నో ఉన్నాయి. ఎనివే చూడండి అలా మా సార్ కూడా చెప్తున్నారు, అలా గైడెన్స్ చేస్తుంటారు మమ్మల్ని అప్పుడప్పుడు. చూడండి ఎక్కడైనా పబ్లిక్ తిరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చిన్నపాటి సంబరంలో జరుగుతుంది అన్నమాట. అక్కడ చూడండి ఉన్న నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ మొత్తం అక్కడే కనిపిస్తున్నాయి మనకు. నాకు తెలిసి దాన్ని గ్రాండ్ ఎంట్రన్స్ అంటారేమో. మనం అక్కడి వరకు వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం. చూసినట్టయితే మీకు సరదాగా ఉంటే ఆ నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ లెక్క పెట్టి మళ్ళీ నాకు చెప్పండి. ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా పెద్ద కనిపిస్తూనే ఉంది. మన ఇండియన్స్ అందరూ జై ఇండియన్ కామెంట్ పెట్టండి. అలాంటివి మాత్రం నేను చెప్పను. ఇండియా మీద కామెంట్ ఉంటే హ్యాపీనెస్ గా మనమే ఉంచుకోవాలి, తనతో పాటు షేర్ చేయాలి. చూడండి కనక శాంతివనం పెద్ద ఫ్లాగ్ కూడా ఒకటి ఉంది. నెంబర్ ఆఫ్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాగ్స్ ఏమని డిస్క్రైబ్ చేస్తున్నాయి మనకి అంటే, ఇక్కడికి అన్ని కంట్రీస్ నుంచి కూడా మన దగ్గరికి పబ్లిక్ వస్తారు అనే ఒక గుర్తింపు కోసం అన్నట్టుగా మనకు ఆ ఫ్లాగ్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరో మన వాళ్ళు ఉన్నట్టున్నారు, మహోత్సవం వాళ్ళు. మనం అక్కడికి వెళ్ళి అర్జెంటుగా ఫోటో తీద్దాం, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. సరే వాళ్ళతో మాట్లాడదాం, మరి ఎలా నడుస్తుంది ఏంటి, దీని రిలేటెడ్ ఏంటో కనుక్కుందాం. ఒక్క నిమిషం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ మీతో ఫోటో తీస్తున్నారు, చూద్దాం మాట్లాడదాం. మరి ఏమంటారు ఒక నిమిషం మనతో మాట్లాడతారు. So we are from Pune College of Engineering. It's in Navi Mumbai. We came here Kana for it is our team name Tapas, and we came here for volunteering work, and also we had a very good experience of spirituality. Kana is a very beautiful place. You can find here peace, and we had a very good experience here. Thank you. This and can you go through this?
We are from YouTube channel. Okay. देखिए, whatever I have got today after listening to Vanu is simply peace of mind. मैं मौज में हूँ. I have come into acceptance only by listening to Vanu and nothing. सिवाय सुनने के मैंने कुछ किया ही नहीं आज तक. And today I am in a total relaxed state of mind. जहाँ पे मेरे पास सिर्फ सुकून है, जिसको हिंदी में कहते हैं, इंग्लिश में पीस एंड रिलैक्स. एक्सेप्टेंस ही आपको रिलैक्स स्टेट में लाती है. एंड एक्सेप्टेंस कैन कम ओनली थ्रू वाणी, which are lectures given by Master G on YouTube channel by the name MAASTERG, G for God, Master G, on YouTube, Instagram and Facebook plus on Twitter. And he's also there, his website is there with the name with the name masterg.com. Thank you. Thank you. We are going to tell you about the microgreens. It's a part of our school curriculum. So in our school we have a club called SDG where we focus on sustainable development goals. So for us, I'm in 9th grade. So they taught us how to do microgreens. So in this stall we are going to explain you how to do how to grow them at your home and then their benefits. So first what you do is you take 2 trays. So you make holes in one tray. We make holes in the first tray, then we take a mixture of vermicompost and coco peat. So coco peat is the grinded mixture of the coconut fibers, and then vermicompost is the organic waste. We put it in a pit and now we get it, it goes under a process and we get the compost. So we mix it in 50-50 ratio, it has to be equal, and then after that we have to put it in a tray. So it has to be equally leveled and all, and then you have to sow the seed. Like you just put it on top of the soil, and then after that we spray some water, and we take another grain and we put it on top of the seeds like this, and then we put some bricks or some stones, the hesitated objects, so Yes. that the seeds For better fermentation. yeah, and then they grow in equal height. Yes. If side of the seeds they grow quickly. Quickly. than others. Yes. So it affects Disturbance. the harvest. So after 2 to 3 days, after the seeds have started germinating, we take the tray out, the top tray, and then we put it under the seeds country. So then we put 50 to 100 milliliters of water, and then we put this tray on top of it because the roots can absorb the water from underneath. Yes. After 8 days or 7 days, we get the output like this. So this is the radish. We don't get the fruits and all, but then we get only the leaves. Actually, this is radish seed, right? Yeah. Acha. Okay. Is there any particular list that for cultivating these type of plants regularly? You can sow any seeds you want. Acha. Everything. Yeah. Very But good. then you have to use this process correctly to get the output. Yeah. So the benefits of this is more nutritious than the normal crops, the rice and all. So it's basically 40% more nutritious, and then it takes less time to grow, and then it takes very less space, right? So then we shouldn't grow this under sunlight. You should not expose it to the sunlight, and the temperature should be between 22 to 35 degrees Celsius. Okay. So the topmost picture over there, you can observe that's the lab in our school where we grow the microgreen. So as you can see, we put the tube lights and all. We put these under the sunlight, tube lights. Yeah. Okay. And then you can Is there any particular seeds regarding to this, or any natural any seeds? natural seeds. Acha. But process need to be same. Yeah. Okay. Can I get for that things like coconut things? I will help you. Can you bring these things like coconut, some sort of like, right? Rashmi. Yeah. So basically, why we put this in this is because that's the plastic. So Acha. we are thinking of solution where we cannot use the plastic. So basically, to avoid the plastic, Yeah. we are using Alternate things. Yeah. So like this. coconut shell, coconut soil. Chia seeds. Very good. Like we have cocoa peanut and Acha. Okay. Yeah. Thanking you. Thank you. ఇది వెనకాల చూసుకుంటే ట్రైన్ రెస్టారెంట్ లా ఒకటి చిన్న కనిపిస్తుంది. రెస్టారెంట్ ఏందో మనం పరీక్షిద్దాం రండి. ఇలా వెళ్ళినట్టయితే ఏ ధమ ఇక్కడ చూసినట్టయితే హెల్త్ఫుల్నెస్ ఎక్స్ప్రెస్ లైన్ అంట. సో కనక ఎక్స్ప్రెస్ అంట ఇది.
అందులోకి వెళ్ళి కూడా మనం మెడిటేషన్ చేసుకుంటారేమో మన బ్యాచ్ వాళ్ళందరూ వస్తే. మన బ్యాచ్ చెప్పిన ప్లేస్లో ఒకటి తప్ప అన్ని ప్లేస్లో మెడిటేషన్ చేస్తూనే ఉంటాం. మనకి క్లియర్ ట్రైన్ అనిపిస్తుంది. రెస్టారెంట్ అది నీట్గా రెస్టారెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు కనక ప్యారడైజ్ 5 AM అట. ఎర్లీ మనకు 4 AM బిర్యానీ ఉంటుంది, కానీ ఇక్కడికి వస్తే మనకు 5 AM టిఫిన్స్ కానీ అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి పాపం ట్రైన్ ఇక్కడ ఆపేశారు, క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇంజన్ ఏదని మాత్రం అడగొద్దు, ఇంజన్ ఇక్కడ పెట్టేసి మాయమైపోయింది. ఇక్కడ ఇంతలాగా చిన్న చిన్న హట్స్ చూడండి, అక్కడ పక్కన చూడండి, చాలా బాగుంది. ఫ్యామిలీతో నచ్చితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ స్పిరిచువాలిటీ మహోత్సవం అని చెప్పాను కదా, అది పెద్ద బ్యానర్ కూడా కనిపిస్తుంది మనకి దాని గురించి క్లారిటీగా. ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి అంటే లైక్ మేజర్ ఇంపార్టెంట్ సిటీస్ లో ఉన్న ఫేమస్ ఫెస్టివల్స్ ఎలా ఉంటాయో, అలా స్పిరిచువల్ రిలేటెడ్ ఏముంటాయో అలాంటి బోర్డ్స్ చిన్న చిన్న స్టాల్స్ లా కూడా పెట్టారు. మనం అలా అందులో భాగంగా మనం ఆల్రెడీ ఒక సమతామూర్తిని చూసాము. ఇప్పుడు గాడ్ ఆఫ్ వన్నెస్ అని అది కూడా చూసాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకేదో కనిపిస్తుంది. సో అది చూద్దాం, ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి. మనకి ఇలా రెడ్ కార్పెట్ వేసి అంటారు కదా, ఎర్ర కార్పెట్ వేసి గొంగలు వేసి పరిచినట్టుగా వెల్కమ్ చెప్తూనే ఉన్నారు. దమ్మంట. ఇప్పుడు చూడండి ఇలా క్లారిటీగా ఇలాంటి ఫొటోస్ బ్యానర్స్ పెట్టడం. ఇలా చిన్న మన బ్యాచ్ చూడండి, మన్నాడు బ్యాచ్ అనుకున్న మంచిగా నీట్ కూర్చుంది ఈ చెట్లలో కూర్చోవడం. ఇక్కడ లోపల చూసినట్టయితే మనకి నీట్గా చాలా పెద్ద స్టాల్ లాగా ఉంది. చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి నీట్గా. సో వాట్ అంటే మనం తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ సేవ్ సైల్ బోట్ చూస్తూనే ఉన్నాం. మనకు తెలిసింది సబ్యూర్ రిజిస్ట్రేషన్ చేశారు ప్రోగ్రామ్ని. 2 years అవుతుంది క్లియర్గా. సేవ్ సైల్ భాగంగా మనం కూడా ఉండాలి, అందరూ ఉండాలని చెప్తున్నాను. ఇక్కడ మా మహోత్సవ ప్రోగ్రామ్ ఈ రోజుకి లాస్ట్గా పాటుగా అయిపోయింది కదా, సో అన్ని తీసేస్తున్నారు. నెక్స్ట్ సారి మనం ఇలాంటి మహోత్సవ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో మేము ముందుగానే అప్డేట్ చేస్తాము, సో దట్ ఎవరైనా ముందు నుంచి రావచ్చు. చూడండి ఆల్రెడీ అన్ని తీసేస్తున్నారు. పైన చూసినట్టయితే నీట్గా ఒక ఆర్టిఫిషియల్గానే చేసినట్టుగా న్యాచురల్గా ఉంది. ఇది అంటే ఆర్టిఫిషియల్గా న్యాచురల్గా వీళ్ళు మాడిఫై చేశారు.